తర్వాత వాళ్ళు కూడా మిమ్మల్ని వదిలేస్తారు. మీలాంటి వాళ్ళతో స్నేహం చేయరు. జనరల్‌గా మన సమాజంలో చాలామంది తమ స్థాయికి మించి జీవితాన్ని గడపాలని ప్రయత్నిస్తారు. ఈ మధ్య ఏదో ఈజీగా వచ్చేస్తున్నాయని క్రెడిట్ కార్డులు తీసేసుకోవడం, లోన్‌లు తీసేసుకోవడం, ఈఎంఐలు పెట్టేసుకోవడం, సంపాదనకు మించి ఈఎంఐలు ఇదంతా ఊహిస్తుంటేనే చాలా బాధాకరంగా ఉంటుంది. కానీ నాకు బాగా తెలిసినోళ్ళు చాలామంది ఈ ట్రాప్‌లోనే ఉన్నారు. గొప్పలకు పోతే అప్పులే మిగులుతాయని ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా ఎవడో వినడు కాబట్టి, ఆ బొక్కలేంటో తెలిస్తే కొంచెం పూడ్చుకునే అవకాశం కూడా ఉంటదన్నమాట. నేను చెప్పేది పూర్తిగా వింటే ఇన్నాళ్ళు ఈ గొప్పల వల్ల మీకు ఎన్ని బొక్కలు పడ్డాయో మీకే అర్థమవుతుంది. ఇంకా మ్యాటర్‌లోకెళ్తే జనరల్‌గా మన సమాజంలో చాలామంది తమ స్థాయికి మించి జీవితాన్ని గడపాలని ప్రయత్నిస్తారు. అంటే ఉన్నదానికంటే బాగా రిచ్‌గా బతకాలని ట్రై చేస్తూ ఉంటారు. బయట వాళ్ళ ముందు, అయిన వాళ్ళ ముందు తమను తాము గొప్పగా చూపించుకోవాలనే తపన వారిని ఘోరమైన కష్టాల్లోకి నెడుతుంది. కానీ ఇక్కడ నిజమేంటంటే అలా గొప్పలు పోవడం వల్ల వచ్చే సంతోషం భవిష్యత్తులో మనల్ని ఇంకా బాధల్లోకి నెట్టేస్తుందన్నమాట. మన సంపాదనకు తగ్గట్టుగా ఖర్చు చేయాలి. అనవసరమైన అప్పులు చేయకూడదు. ఫ్యూచర్ కోసం కొంచెమైనా సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఏ టైంలో ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఈ మధ్య ఏదో ఈజీగా వచ్చేస్తున్నాయని క్రెడిట్ కార్డులు తీసేసుకోవడం, లోన్లు తీసేసుకోవడం, ఈఎంఐలు పెట్టేసుకోవడం, సంపాదనకు మించి ఈఎంఐలు అయిపోవడం, కట్టుకోలేక అందరినీ అప్పులు అడగడం, మన విలువలు కోల్పోవడం, ఇదంతా అవసరమా? ఇదంతా ఊహిస్తుంటేనే చాలా బాధాకరంగా ఉంటుంది. కానీ నాకు బాగా తెలిసిన వాళ్ళు చాలామంది ఈ ట్రాప్‌లోనే ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే మన సోషల్ లైఫ్‌లో వేరే వాళ్ళతో మనం పోలిక పెట్టుకోకూడదు. అంటే కంపేర్ చేసుకోకూడదు. మనకున్న స్థాయిని బట్టి నిజమైన స్నేహితులతోనో, మనతో ఈక్వల్‌గా ఉన్న వాళ్ళతోనో స్నేహం చేసుకోవడం మంచిది. అంతేగాని రిచ్‌గా ఉన్న వాళ్ళతోనే స్నేహం చేయాలనుకుంటే వాళ్ళు రిచ్‌గా ఎలా అయ్యారో, మీరు పూర్‌గా ఎలా ఉండిపోయారో, ఎందుకు ఉండిపోయారో వాళ్ళతో ఖర్చు పెట్టిన తర్వాత మీకు తెలిసిపోద్ది. తర్వాత వాళ్ళు కూడా మిమ్మల్ని వదిలేస్తారు. మీలాంటి వాళ్ళతో స్నేహం చేయరు. ఇంకా వర్క్ లైఫ్‌లో మన స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవాలి. మన ఫోకస్ అంతా మన నాలెడ్జ్‌ని, స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవడంలో పెట్టాలి. రియల్ సక్సెస్ ఏంటో మనం తెలుసుకోవాలి. అనవసరమైన కాంపిటీషన్స్‌కి దూరంగా ఉండాలి. నేను చెప్పినవన్నీ మినిమం ట్రై చేస్తే మనకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, మనశ్శాంతి పెరుగుతుంది. ఇంకా లైఫ్ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది అనమాట. ఫ్యూచర్లో మనం ఎలా ఉంటాం, ఏం చేయబోతున్నాం అనే విషయం కూడా మనకు చిన్న క్లారిటీ ఉంటుంది. తర్వాత ఫైనాన్షియల్గా కూడా మనం స్టేబుల్గా ఉంటాం. ఫైనాన్షియల్ సెక్యూరిటీ పెరుగుతుంది. ఎందుకంటే మనం ఫ్యూచర్ కోసం కొంచెం సేవ్ చేస్తూ ఉంటాం కదా. ఇంకా హెల్తీ రిలేషన్స్ డెవలప్ అవుతాయి అన్నమాట. కుటుంబంతో మనం కొంత టైం గడపచ్చు, నిజమైన స్నేహితులతో ఉంటాం. ఒకవేళ ఈ మధ్య పరిచయం అయిన వాళ్ళు అయినా సరే మన స్థాయిలో ఉంటే మనకు పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవు. సోషల్ ప్రెజర్స్ అంటే సామాజిక ఒత్తిడి తగ్గుతుందన్నమాట. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే లేనిపోని గొప్పలకు పోయి అనవసరమైన ఇబ్బందులు తెచ్చుకోకూడదు. ఇది నేను ఇచ్చే సలహా మాత్రమే కాదు, ఇది మీ జీవితంలో హ్యాపీగా ఉండడానికి కావాల్సిన మంత్రం. మన జీవితాన్ని సరళంగా, నిజాయితీగా, సంతోషంగా గడిపితే అదే నిజమైన సంతోషానికి, ప్రశాంతతకు మార్గం. మీరు అలా ఉండడం వల్ల మీకు, మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి కూడా చాలా మంచి జరుగుతుంది. దయచేసి గొప్పలు పోకండి. సర్వే జనం సుఖినో భవంతు.